ఉదయాన్నే లెగవగానే వచ్చే నడునొప్పి గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. అండ్ డాక్టర్ నరేష్ బాబు, స్పైన్ సర్జన్, మల్లికా స్పైన్ సెంటర్, గుంటూరు. సహజంగా ఎవరికైనా కానీ ఈ రోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉండి అలసిపోతే ఈవినింగ్కి రెస్ట్ తీసుకొని నైట్ కంఫర్టబుల్గా పడుకుంటే మార్నింగ్ నిద్ర లేసేసరికి నొప్పులన్నీ తగ్గిపోయి ఫ్రెష్గా ఉండాలి. అలా కాకుండా చాలా మంది మార్నింగ్ నిద్ర లేవగానే విపరీతమైన నడునొప్పితో బాధపడుతుంటారు. నడునొప్పే కాదు, వాళ్ళ మంచం నుంచి లెగవాలంటే కొంచెం అటు పక్కకు తిరిగి ఇటు పక్కకు తిరిగి నడుము కొంచెం స్టిఫ్ చేసుకొని వామప్ అయితే కానీ వాళ్ళు నార్మల్గా వచ్చే పరిస్థితి ఉండదు. దీనికి కారణాలు ఏంటనేది ఈరోజు మాట్లాడుకుందాం. కామనెస్ట్ రీజన్ ఏంటంటే దీనికి మ్యాట్రస్లో ఉండే ఇబ్బందులు. విపరీతమైన సాఫ్ట్గా ఉండే మ్యాట్రస్ కనుక వాడితే, కాయర్ లేకుండా ఓన్లీ స్పాంజ్తో ఉన్న మ్యాట్రస్ లాంటివి వాడితే ఏమవుతుందంటే నడుము పడుకున్నప్పుడు మనం మెయింటైన్ చేయాల్సిన స్పైనల్ పాస్చర్ మెయింటైన్ కాకపోవడం వల్ల నడుము ఎక్కడైతే వంగకూడదో అక్కడ వంగుతుంది. అక్కడ వంగేసరికి మార్నింగ్ లేసేసరికి లోపల మజిల్స్ అన్ని టైర్ అయిపోయి పెయిన్ వస్తుంది. సెకండ్ థింగ్, మజిల్స్లో ఉన్న స్టిఫ్నెస్ వల్ల కూడా ఇట్లా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఈ ప్రాబ్లం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అది ఫస్ట్ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అది యూజువల్గా ఏమవుతుంటే వెన్నుపూసల్లో కనుక లింకులు సరిగ్గా లేకపోయినా, వెన్నెముకల మధ్య లూజ్ గనక ఉన్న ఈ రకమైన పెయిన్ వస్తుంది. డిస్కులు అరిగిపోవడం, నడువులో కండరాల ఒత్తిడి ఉండే వాళ్ళకు మార్నింగ్ నిద్ర లేసినప్పుడు ఫ్రెష్గా ఉంటారు. రోజు గడిచే కొద్దీ సాయంత్రానికి మధ్యాహ్నానికి పెయిన్ వస్తుంది. వెన్నుపూసలు కనుక లూజ్గా ఉన్నప్పుడు ఎర్లీ మార్నింగ్ పెయిన్ అనేది వస్తుంటుంది. దానికి కారణం ఏంటంటే బోన్ మీద బోన్ ఇట్లా ఉన్నప్పుడు ముందుకు వచ్చినప్పుడు 2 ఎముకలు ఒకేసారి ముందుకు రావాలి, 2 ఎముకలు ఒకేసారి వెనక్కి రావాలి. అలా లేకుండా కొంతమందికి ఈ రకంగా వెన్నుపూసలు లూజ్ అనేది ఉంటుంది. ఆ లూజ్గా ఉన్నప్పుడు మన మజిల్స్ దాన్ని టైట్ చేయడానికి చాలా కష్టపడుతూ దాన్ని హోల్డ్ చేస్తాం. స్పాజమ్స్లోకి వెళ్ళి మజిల్ స్ట్రెంగ్త్ వల్ల ఆ పెయిన్ తెలియదు. పడుకున్నప్పుడు మనకి ఆ మజిల్ రిలాక్స్ అయిపోవటం వల్ల ఆ వెన్నుపూసల లూజ్ని ఆపలేము. దానివల్ల నిద్ర లేవగానే మనతో పాటు మన మజిల్స్ కూడా రిలాక్స్ అయిపోతాయి కాబట్టి ఇమీడియట్ గా ఆ బోన్స్ ని మజిల్స్ సపోర్ట్ చేయలేవు. దానివల్ల పెయిన్ వస్తుంది. ఎవరికైనా కంటిన్యూస్ గా ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవగానే పెయిన్స్ కనుక వస్తూ ఉంటే దాని గురించి అశ్రద్ధ చేయకుండా డాక్టర్ గారిని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడప్పుడు వచ్చే ఎర్లీ మార్నింగ్ పెయిన్ కి అయితే మనం మ్యాట్రస్ ని చూసుకోవాల్సి ఉంటుంది. మ్యాట్రస్ కరెక్ట్ గా మనకి 80% కాయరు, 20% ఫోమ్ ఉండేటట్టు చూసుకోవాల్సి ఉంటుంది. అన్ఈల్డింగ్ మ్యాట్రస్ అని, సాఫ్ట్ మ్యాట్రస్ అనేది కుషనింగ్ ఎక్కువ లేకుండా ఉండే మ్యాట్రస్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. మార్నింగ్ నిద్ర లేసేటప్పుడు కూడా సడన్ గా నిద్ర లేవగానే మంచంలోంచి బయటకు రాకుండా కొంచెం పక్కకు తిరిగి నడువును కొంచెం అడ్జస్ట్ చేసుకొని స్లోగా లెగిసి తిరగడం అనేది ఒక పద్ధతి. దాంతోపాటు మార్నింగ్ లేవగానే కొంచెం వార్మప్ ఎక్సర్సైజ్ కానీ, సూర్య నమస్కారాలు కానీ చేసుకుంటూ ఉంటే ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. ఫాలో us for more information related to spine health.